సుందరం శుభలేఖలు వచ్చేయించాడు. పెళ్లి వైశాఖ మాసంలో. భాస్కర్రావు తరపున పాండు మరిద్దరు స్నేహితులు తప్ప ఇంకెవరూ రాలేదు. పెళ్లి కూతురు తరపున బంధువులు చాలా మంది వచ్చారు. పెళ్లి ఒకరోజే నిరాడంబరంగా జరిగినా చాలా ఉత్సాహంగా జరిగింది. ఉన్నంతలో సుందరం గారు ధారాళంగా ఖర్చు చేశాడు. పెళ్లి కొడుకు తరపున లాంఛనాల కోసం పోట్లాడడానికి పాండు నడుం కట్టుకున్నాడు. ఒరే భాస్కరం, అలకపాన్పు పైన ఏం అడుగుతావు చెప్పు అని ప్రశ్నించాడు. ఏమీ తోచడం లేదురా, నీకు పెళ్ళైపోయిందిగా, అనుభవజ్ఞుడివి, నువ్వే అడుగు. నీ మొహం, నీ పెళ్లికి నేనడగడం ఏమిటిరా, బాగా ఆలోచించి అడుగు. మామన్నవాడు అలకపాన్పుపై అల్లుడి కోరిక తీర్చడానికి 7 లోకాలు తిరిగి 3 చెరువుల నీళ్లు తాగాలి. అది మన ఆచారం. బయట సన్నాయి మేళం మంగళకరంగా వినబడుతోంది. అలకపాన్పు గదిలో ఆడవాళ్లు గుమిగూడి నవ్వుతూ కేరింతలతో పెళ్లికొడుక్కి ఊపిరాడకుండా చేస్తున్నారు. పాండురంగ భార్య లీలకి 18 ఏళ్లుంటాయి. ఆమె అందుకుంది. అడుగు అన్నాయ్, నీ ఇష్టం వచ్చింది, సైకిలు, ఉంగరం, రిస్టు వాచి అని చెప్పుకుపోతోందామె. భాస్కర్రావు అంటున్నాడు. మరేమిట్రా అన్నాడు పాండు. కొంపతీసి ఏనుగులు గుర్రాలు కావాలేం అన్నాడు. అబ్బే కాదురా, ఉండు, బాగా ఆలోచించినే. అందరూ 2 నిమిషాలు నిశ్శబ్దంగా నిల్చున్నారు. పాండు, నా కోరిక నెరవేర్చి అలక తీర్చేదెవరన్నావు? అది తెలీదురా, మీ మామగారే. అయితే మా మామగారితో చెబుతావా? గ్యారంటీ కోసం నిరీక్షిస్తూ ప్రశ్నించాడు భాస్కరం. ఏంట్రాది, ప్రాణాలు తోడేస్తున్నావు, చెప్పు. నేను స్వయంగా మీ మామగారితో చెప్పి కాదు, పోట్లాడి నీ కోరిక నెరవేర్చేటట్టు చేస్తాను. ఈ సంభాషణంతా సుందరం గది బయట నిల్చుని వింటున్నాడు, ఆనందంగానూ ఆందోళనతోనూ. భాస్కర్రావుతో ఆయనకెంత పరిచయం ఉన్నా, అతనిపై ఎంత స్వతంత్రం ఉన్నా, ఇప్పుడతను అల్లుడు, ఏమడుగుతాడో. హిరణ్యాక్ష వరాలేమీ కోరుకోడు అనే ధైర్యం ఉందాయనకి. లోపల గదిలో సుగంధ ద్రవ్యాల వాసనలు గుమాయిస్తున్నాయి. పట్టుచీరల రాపిడి, కొత్త చీరల వాసన పెళ్లింటి కళని సమకూరుస్తున్నాయి. ఈడొచ్చి పెళ్లికాని పొడుచులు, పెళ్లైన పెద్ద యువతులు, ముత్తైదులు భాస్కర్రావు ఏం కోరతాడో అని చాలా ఆసక్తితో ఒకరినొకరు చూసుకుంటూ గుణుక్కుంటున్నారు. నా ఉద్యోగం ఖాయం చేయించమని అన్నాడు భాస్కర్రావు. పాండురంగ కొయ్యబారిపోయాడు. అదేంటో అర్థం కాక పొడుచులు గొల్లున నవ్వారు. పెద్ద ముత్తైదులు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. బయట నిలబడి నిరీక్షిస్తోన్న సుందరం గారికి ఈ మాట వినపడింది. ఎంత యథార్థమైన కోరిక! తను పెళ్లి చేసుకున్న కొత్తలో ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అన్న సందిగ్ధంలో పడి కొట్టుకులాడిన రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఈ యువకుడి ముందు జీవితం అనంతంగా పొరుచుకునుంది. జీవనయాత్ర సాఫీగా నడవాలంటే అటువంటి గ్యారంటీ అవసరమే. ఎంత నిజమైన కోరిక! సుందరం కళ్ళు చెమ్మగిల్లాయి. గోడకి చేరగిలబడిపోయాడు. ఉంగరం, సైకిలు, రిస్టువాచి వంటివి ఈ కోరిక ముందు అత్యల్పం. జూనియర్ గుమస్తా హృదయాందోళన, తాపత్రయం సీనియర్ గుమస్తాకి బాగా అర్థమైంది. పాండు 2 నిమిషాలకి తేరుకున్నాడు. పొడుచుల కోలాహలంతో అతని చెవులు గింగురుమంటున్నాయి. కాని లోపల భాస్కర్రావు కోరికలో ధ్వనిస్తోన్న యథార్థం, భవిష్యత్తు గురించి ఆ యువకునుకున్న భయం అతని హృదయాన్ని కదిలించి వేశాయి. భాస్కర్రావు ఇంకేది కోరినా పాండు హడావిడి చేసి ఉండేవాడు. ఇప్పుడు మారు మాట లేకుండా గది విడిచి బయటకొచ్చాడు. సుందరం చెమ్మగిల్లిన కళ్ళు చూశాడు. తన మొహము వివర్ణమైందని తెలుసు అతనికి. పాండుని చూడగానే సుందరం చిరునవ్వు నవ్వాడు. ఆనందం, విషాదం కలిసిన నవ్వది. అలాగే నాయనా, నా చేతనైనంతవరకు ప్రయత్నించి ఆ ఉద్యోగం ఖాయం చేయిస్తాను. భోజనాలకి వేళైంది. లేచి రమ్మను అల్లుండి. ఇదిగో ఈ ఉంగరం వేలికి పెట్టుకోమను అన్నాడు రుద్ధమైన కంఠంతో. పాండు భాస్కర్రావుకి ఉంగరమిస్తూ ఆ మాటలు చెప్పాడు. భాస్కర్రావు అలకపానుపు దిగి బయటకొచ్చాడు. మామగారు వెళ్లబోతుంటే పిలిచి, ఎందుకు మావయ్య ఈ ఉంగరం అన్నాడు కృతజ్ఞతగా. మీ అత్తయ్య ముచ్చట పడింది, చేయించాను. ఇక దాన్ని నువ్వు పుచ్చుకుంటే ఆవిడ సంతోషిస్తుంది నాయన, అంతకంటే మరేమీ లేదు అన్నాడాయన. వీళ్ళంతా నన్ను కూర్చోబెట్టి కోరికంటూ కోరితేనే గాని వీల్లేదు అన్నారు మావయ్య. నా నిజమైన కోరిక చెప్పేశాను అన్నాడు నిష్కల్మషంగా నవ్వుతూ. పాండు ఇప్పటికి తేరుకున్నాడు. పోరే పోరా బడుద్దాయి, ఈ క్షణాన దేవుడు ప్రత్యక్షమై నీకే వరం కావాలన్నా ఆ గుమస్తా బుద్ధి వదులుకోక కోరేట్టున్నావు అన్నాడు ఎగతాళిగా. సుందరం అందుకుని, అవునాయనా, నిజమే. అంత ఆకలయ్యేవాడు దేవుణ్ణి మాత్రం ఏమడుగుతాడు అన్నంగాక భాస్కర్రావు కోరికే చాలా సబబైంది. జీవితంలో మెడకో డోలు కట్టుకుని ప్రవేశించేవాడికి ఆ భయం సహజమే అన్నాడు. తర్వాత అందరూ కులాసాగా నవ్వుతూ భోజనాలకు వెళ్లారు. భోజనాలయ్యాక అంతా తాంబూలాలేసుకుంటూ కూర్చున్నారు. షావుకారు పంపించిన గ్రామఫోను వాగుతోంది. పాండు అన్నాడు,
ఏరా భాస్కరం, పెళ్ళయింది సరేగాని ఇప్పుడున్న ఇంట్లోనే ఉండదలిచావా మారతావా? ఆ ఇల్లు మారచాలరా. నాకు నచ్చడం లేదు ఆ ఇల్లు. మా అత్తయ్యకి బొత్తిగా ఇష్టం లేదు. పై నెల ఈ ఇంట్లో ఇంకో పోర్షను ఖాళీ అవుతుంది. అందులో పెడుదువుగాన్లే నీ కాపురం అన్నాడు సుందరం. పాండురంగ భాస్కర్రావు భుజం తట్టి, భలే మామగారిని పట్టేశావురా అబ్బి, అదృష్టవంతుడివి అన్నాడు. నీకొచ్చిన లోటేంటి, నన్ను అదృష్టవంతుడని పొగుడుతున్నావు అన్నాడు భాస్కర్రావు. లోటేంటా, పెద్ద లోటేరా. మా మామ కూతురికి నోరు మరీ పెద్దది చేశాడ్రా. గారాబం ఎక్కువ చేసి నా దుంప తెగుతోంది. లోపల ఎక్కడో ఆడవాళ్లలో అలజడి నవ్వులు వినబడ్డాయి. అందరూ గొల్లు నవ్వారు. మన వాళ్ల సంగతి 4 రోజులు పోతేనే గాని తెలీదు అన్నాడు భాస్కర్రావు. అందరూ తిరిగి నవ్వారు. అల్లుడికి కూతురికి మందిప్పించి వ్యాధి కొంతవరకు నయం చేయించాడు సుదర్శనం. శేఖరం తీరిగ్గా ఆలోచించాడు. ఇంతవరకు తనకు స్వతంత్రం లేదు ఇంట్లో. కానీ కావాలన్నా పెళ్ళాన్నో మామనో అడగాల్సి వస్తుంది. ఇలా కాకుండా తనేదైనా స్వంతంగా వ్యాపారం పెడితే హాయిగా స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకోవచ్చు అని ఆలోచించుకున్నాడు. బెజవాడంతా తిరిగొచ్చాడు ఆ పూట. రాత్రి భోజనాలయ్యాక మామగారు భార్య ఉండగా మెల్లగా సంభాషణ లేవనెత్తాడు. మామయ్య, నేను నీళ్లు నమలసాగాడు. ఏదో చెప్పరాదు, ఎందుకు నానుడు బేరం అన్నాడు సుదర్శనం. ఇటువంటి సంభాషణ పర్యవసానం డబ్బేనని ఆయనకి బాగా తెలుసు. నేను వ్యాపారం పెడతానండి అల్లుడు గొణుగుడుగా అన్నాడు. ఏంటి వ్యాపారమా? ఏం వ్యాపారం? మామగారి గొంతులో సందేహం, ఆగ్రహం ఒక్కసారి ప్రతిధ్వనిస్తున్నాయి. గవర్నర్ పేటలోనండి. అల్లుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మాట్లాడాడు. గవర్నర్ పేటకేం వచ్చింది పోయే కాలం, బాగానే ఉందిగా. అది కాదండి, గవర్నర్ పేటలో ఎక్కడా కవరింగ్ గోల్డ్ నగల కొట్టు లేదు. ఆ బేరం పెడితే బాగా సాగుతుందని. అయితే ఏమంటావ్? ఏదో బేరం చేసుకుంటూ నెమ్మదిగా కాలక్షేపం చేద్దామని నా ఉద్దేశం అండి. సుదర్శనం గారు ఆలోచించసాగాడు. అల్లుడికేదో సద్బుద్ధి కలిగినట్టుంది. బేరం అంటూ ఉంటే ఒక చోట పడుంటాడు, మంచిదే. కాని కొన్ని వేలు ఈ పకీర్ వెధవని నమ్మి చేతికేయడం ఎలా? ముందు కొట్టు చూసుకురమ్మని తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాడాయన. మామగారు ఏమంటాడో అనుకుంటూ భార్య వంక జాలిగా చూశాడు. శేఖరం తనను బలపరచమన్నట్టుగా. సరోజిని అతని బాధ గ్రహించింది. అతని ఉద్దేశం ఆమెకు నచ్చింది కూడా. అవును, చెడు తిరుగుళ్ళు మానేసి ఒక చోట ఉంటాడు అనుకుందామే. ఆయన అన్నమాట నిజమేనన్నా, ఆలోచించు అంది కూతురు. అలాగేలమ్మా, ముందు కొట్టెక్కడో చూసావా అన్నాడు అల్లుడు వంక తిరిగి. ఓ అన్నాడు శేఖరం. ఎక్కడా? గవర్నర్పేట సెంటర్కి ఫర్లాంగు దూరంలో ఉంది. అద్దెంత? 25 రూపాయలు. కొట్టు విశాలంగా ఉందా? ఆ. అయితే కవరింగ్ గోల్డ్ నగలు ఏ కంపెనీవి, ఏ ఊరివి, వివరాలు సేకరించావా? అవన్నీ సిద్ధంగా ఉన్నాయండి. బీరువాలు చేయించి ఒక టేబుల్ 2 కుర్చీలు కొంటే సరిపోతుందండి. పెట్టుబడి ఎంత ఉండాలి? నగల మీద ఓ 1000 రూపాయలు, ఫర్నిచర్కి ఇతర ఖర్చులకి 500 అయితే చాలు. అయితే మంచి రోజు చూసి ప్రారంభించు. నగల కార్డు ఇవ్వు. నగలు ఏ ఊళ్ళో కొంటానన్నావు? బందర్లోనండి. అక్కడ మంచి కంపెనీలున్నాయి. నేను కనుక్కుంటానులే. రేపు ఉదయం పంచాంగం చూసి మాట్లాడదాం. పోయి పడుకో అన్నాడు మామగారు. శేఖరం వికసిత వదనంతో గది నుండి నిష్క్రమించాడు. అతను వెళ్ళాక తండ్రి కూతురుతో, ఈ ఫకీరు స్థిమితంగా కూర్చుని వ్యాపారం చేస్తాడంటావా అమ్మా అని అడిగాడు. ఎందుకు చేయడు నాన్న? అదేమన్నా ఊళ్ళలిసే చాకరీయే ఏమన్నానా? కూర్చుని అమ్మడమేగా. ఆయనకి సంపాదన అంటే ఏంటో, డబ్బంటే ఏంటో తెలిసొస్తుంది. అంతగా నష్టం వచ్చి కీడించి మీలంచమన్నారు. వ్యాపారం మునిగిపోతుంది. పోనీ చూడు నాన్న, నా కోసం ఈ ఒక్క పని చేయలేవు అంది కూతురు గారాబంగా. ఓసి పిచ్చిపిల్ల, నేను డబ్బుకి జంకుతున్నానుకుంటున్నావా? కాదు, ఈ ఫకీరు ఆ డబ్బు సాని కొంపల్లో తగలేసుకుంటాడేమోనని నా బెంగ. ఇప్పటికి అనుభవిస్తున్నాను చాలదు. సరోజిని నవ్వుతూ అంది. పోనాన్న, ఎప్పుడు ఆయన్ని నువ్వు పకీరు పకీరు అనుకో, నాకు కోపం వస్తుంది. అనన్లే అమ్మా, ఎంత పకీరైనా మొగుడాయి మరి ఇంకనన్లే అంటూ ఆయన నిష్క్రమించాడు గది నుంచి. ఆయన వెళ్ళాక సరోజిని గదిలో పెద్ద బల్బు బార్పేసి ట్రాన్స్ఫార్మర్ బల్బు వెలిగించి పడుకుంది. పైకి ఆమె ఒళ్ళు నయమైనట్టు కనిపించినా లోపల బాధ తప్పడం లేదు. తండ్రి పినతల్లి బాధపడతారని మూలగడం కూడా మానేసింది. ఇంత డబ్బుండి కూడా తనేమీ తప్పు చేయకుండా జీవితంలో ఈ నరకబాధ ఏంటని కుమిలిపోతుందా అమాయకురాలు. తనకి ఇష్టమే భర్త మీద, కాని ఈ ఘోరం ఏమిటి అని ఆమె ఆలోచిస్తూ మగత నిద్రలో పడింది. శేఖరం తన గదిలో పడుకుని ఆలోచిస్తున్నాడు. బందరు వెళితే చాలా బాగుంటుంది. ఒక మిత్రుడు చెప్పాడు. అక్కడ బాలులో భలే పిల్లలుంటారని, అందరాని అందగత్తెలని. తప్పకుండా వెళ్ళాలక్కడికి.
ఈ ఆలోచనలతో నిద్రపోయాడు శేఖరం. కలలో కూడా బందరయ్య జ్ఞాపకం వచ్చింది. పద్మ బందరొచ్చి 4 నెలలు దాటింది. ఆమెకిప్పుడు 7వ నెల. నెలలు గడిచిన కొలది వీరయ్య మోజు తగ్గిపోతూ ఉంది. ఇప్పటికే అతనికి 400 రూపాయలు వదిలిపోయాయి. ఎటుపోయి ఎటొస్తుందో అని పద్మ డబ్బు విషయం జాగ్రత్త పడుతోంది. వీరయ్యను వదిలి ఎటన్నా వెళ్లాలనే భావమే రావడం లేదు ఆమెకి. అదీగాక చుట్టుపక్కల కొందరు సూరమ్మ ద్వారా పరిచయం అయ్యారు. వాళ్ళు ఏవేవో కారణాల వల్ల ఒళ్ళు అమ్ముకుంటేనే గాని జీవించలేని స్థితిలో పడ్డవాళ్లే. ఎందువల్లనో గాని వాళ్లల్లో ఒక నిర్లక్ష్య భావం ప్రబలిపోయింది. వాళ్ళ ప్రతి కదలికలోనూ ఆ నిర్లక్ష్యం గోచరిస్తోంది. మాటల్లో మాత్రం అతి జాగ్రత్త, భయం కనబడతాయి. మగవాళ్ళని ఆకర్షించడం కోసమే సింగారించుకుంటారు. అందుకోసమే కులుకుతారు, నవ్వుతారు. వాస్తవమైన హృదయానుభూతి మాత్రం ఈ సింగారింపులో, కులుకులో, నవ్వులో కనపడదు. పద్మకు ఇంకా ఇలాంటి నిర్లక్ష్యభావం అవ్వలేదు. ఆమె ఇంకా వేరేనే అంటిపెట్టుకుని ఉన్నందువల్ల ఇతరుల్ని డబ్బు కోసం ఆకర్షించాల్సిన అగత్యం లేకపోయింది. కాని వీరయ్య ఒకనాడు ఉన్నట్టుండి ఆమె దగ్గరికి రావడం మానేశాడు. సూరమ్మే చెప్పింది, బావ ఇంక యాడికో పోతున్నట్టున్నాడు అని. ఆమె నిట్టూర్చింది. ఇప్పుడు ఆమె ఉన్న ఇంటికి అద్దె ఇవ్వాల్సి వచ్చింది. మిగతా ఖర్చులు నెత్తిన పడ్డాయి. మళ్లీ దిగులు పడింది. ఆమె దిగులు కనిపెట్టింది పొరుగామె. ఎందుకమ్మాలా కుంగిపోతున్నావు, వీడు కాకపోతే ఇంకొకడు అంది. పద్మకి పూర్తిగా అర్థమైపోయింది. తనకిక పొడుపు వృత్తి తప్ప మరో గతి లేదని. ఆమె నిలవ చేసుకున్న డబ్బు కరిగిపోతుంది. ప్రసవం వేరే ఉంది. దానికి ఎంతో ఖర్చు అవ్వాలి. మరి నేను నీళ్లాడి బయటపడ్డాక కదా ఇంకో దారి అందామె. ఇప్పటికామెకి అక్కడి వాతావరణం అర్థం అవడమే కాక అక్కడి భాష కూడా వచ్చేసింది. అది తెలుగు అయినా ఆ వృత్తికి సంబంధించిన ప్రత్యేక పరిభాష అది. అన్నింటికీ ఒప్పుకున్నాడే వస్తాళ్లేదు, కంగారు పడకు అంది అవతలామె ధైర్యంగా, నిర్లక్ష్యంగా. మరి అందాక కూడు. స్నేహితురాలు ఏదో జ్ఞాపకం తెచ్చుకుంది. మరిచిపోనాను. వస్తాదు ఒకడు మీ ఇంటి చుట్టూ ప్రతిరోజు తిరుగుతున్నాడు. సాయంత్రం కిటికీలోంచి చూసి ఉచ్చు వేశావంటే కుక్కైపోతాడు అంది. పద్మ ఆలోచనలో పడింది. ఆమెకు అప్పుడప్పుడు దిగులతో ఏడుపు వస్తూ ఉంటుంది. తను అధోగతి పాలైంది. తెలిసే తప్పు చేస్తోంది. కాని ఆ తప్పు వలనైనా తను మనసారా వలచినవాడు దక్కలేదు. తను ఎంతో ఆశయించుకునే దౌర్భాగ్యులకు స్వాధీనం కావలసొస్తోంది. ఇదొక విషవలయంలా ఉంది. ఒకడు పోయి ఇంకొకడు. మురికి కాగానే పాత చొక్కా విప్పేసినంత నిర్లక్ష్యంగా వదిలేసిపోతాడు. ఆమెకి కోపం, అసహ్యం కలుగుతోంది. వీళ్ళని కాలి కింద చీమల్లా నలిపి పారేయాలి. గుప్పెట్లో పెట్టుకుని కోతుల్ని ఆడించినట్టు ఆడించాలి. తన యవ్వనానికి గల శక్తిని కనీసం ఎలా అన్నా ఉపయోగించుకోవాలి. కిటికీ దగ్గర నిలబడి తల దూకుంటూ రోడ్డు వైపు చూసింది. దక్షిణపు గాలికి జుట్టు ఒయ్యారంగా మెల్లగా ఎగురుతోంది. రోడ్డు విశాలమైంది కాదు, సన్నని ఇరుకు సందు. ఎదురుగుండా కాంపౌండ్ గోడ మీద సినిమా పోస్టర్లు, అజీర్ణం మాత్రల ప్రకటన కనబడుతున్నాయి. వస్తాదు గోవింద్ వచ్చాడు. వీరయ్య వెళ్ళిపోయినట్టుగా అని ఆమెను యగాదిగా చూశాడు. ఆమె స్థితి అతనికి అర్థమైంది. పాపం అని కూడా అనిపించింది. అతనిలో ఏ కొద్దిగానో మిగిలిన మానవత్వం చేత. ఆసుపత్రిలో చేరిస్తే సరిపోదు, 4 రోజుల భాగ్యం. దీనికే జడిసి పారిపోయాడు వీరయ్య. నువ్వేం కంగారు పడకు అన్నాడు. మరొక 2 నెలలకి ఆమె పెద్దాసుపత్రిలో చేరింది. ఒక రోజు రాత్రి 11ంటికి ఆడపిల్లను కంది. వస్తాదే రొట్టెలని, కాఫీలని ఆమెకి కావలసినవన్నీ సప్లై చేస్తున్నాడు. పద్మ పసిపాపని చూసుకుని మురిసిపోయింది. చిన్న చేతులు, దగదగా మెరిసే కళ్ళు, జుట్టు, ముక్కు, నోరు అంతా ఆ డాబావాడి పోలికే. పాపకి పాలిస్తూ ఉంటే ఆమెకి లోకాన్నంతా ఏలే చక్రవర్తికుండే అంత సంతోషం కలుగుతోంది. 5వ రోజే ఆసుపత్రి నుంచి పంపేశారు. వస్తాదు గుర్రబండి మీద ఆమెని మినర్వా టాకీసు దగ్గర డాబాలోకి తీసుకువెళ్లాడు. ఖర్చులకు డబ్బిచ్చాడు. పద్మ స్నేహితురాలు సత్యవతి ఆమెకెంతో సహాయంగా ఉంటోంది. ఆమెకి మనుషులు దయ చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం వేస్తోంది. సత్యవతి కూడా విలయాలుగా జీవిస్తున్న పతిత. అయితే ఏం, ఆమె మనసులో మృదుత్వం, దయాదాక్షిణ్యాలు పోలేదు. మానవత్వం నశించలేదు. వస్తాదు 6 నెలలుగా తనను భరిస్తున్నాడు. వీరయ్య పైన అతనికి ఈర్ష లేదు. ఆమె పైన అపనమ్మకం లేదు. ఆమె ఎవరు, ఎలాంటిది అన్న ప్రశ్నలు ఉదయించలేదు అతనికి. ఈ వాడకొచ్చే మగవాళ్ళందరూ అంతేనేమో. భాస్కర్రావు మామగారున్న ఇంట్లోనే తను కాపురం పెట్టాడు. మామ, అల్లుడు తెచ్చే సంపాదన 2 కుటుంబాలు సమిష్టిగా సర్దుకుంటున్నాయి. భాస్కర్రావు, అరుణల దాంపత్యం, వారి చిలిపి తగాదాలు చూసి సుందరయ్య పరమానందభరితుడవుతున్నాడు. ఎప్పుడూ తగాదా లేకుండా ఉండాలని భాస్కర్రావు ప్రయత్నిస్తాడు. అరుణ నోరు మాత్రం కొంచెం పెద్దది. అయితే ఈ చిల్లర తగాదాలు ఒవ్వేల మధ్య ప్రేమ కలహాలే. మేస్టారు అంటుంది అరుణ వెనకటి మల్లెనే. ఏమొచ్చిందిప్పుడు అంటాడు భాస్కర్రావు.
మరేమీ లేదండి. మన పెళ్ళై ఎన్నాళ్ళైందో తెలుసా? ఏడాదిన్నర అయ్యుంటుంది. ఇంతకాలం నుంచి ఒక్క సినిమా కన్నా తీసుకెళ్లారు? నేరస్తుణ్ణి విచారించే జడ్జీలు అడుగుతుంది. మన ఆర్థిక స్థితిగతుల్లో భాస్కర్రావు వివరణ చెప్పబోతున్నాడు. మన ఆర్థిక స్థితి ఇంకెప్పుడు బాగుపడుతుందంటారు మాస్టారు? నిలవేసింది భార్య. భాస్కర్రావు నవ్వాడు. ఏం ప్రశ్న అరుణా? మన ఆర్థిక స్థితి బాగుపడ్డమంటూ ఒకటుందా? ఎల్లకాలం అంటే మన జీవితం ఇలాగే ఉంటుందని అర్థం. ఎందుకనండి? దాన్ని మార్చడానికి మీరెందుకు ప్రయత్నం చేయకూడదు? మార్చడమా? ఎవరి వశం? సేరు పంచదార కంట్రోల్ రేటుకు సంపాదిస్తే ఇండియాలో సోషలిజం సాధించినంత పని అవుతుంది. అందరూ 8 గంటలు పని చేయాలని రూల్ ఉంది. కానీ అమలు చేసేవాడెవరు? షావుకారులకు విశ్రాంతి కావాలి గనక ఆదివారాలైనా మాకు సెలవిస్తున్నారు. ఇంక ఈ స్థితిలో నేను సమాజాన్ని మార్చేదేమిటి నా ముఖం? అబ్బే, వీరుల లక్షణం అది కాదు సుమండి, నవ్వింది అరుణ. నవ్వుతామేం అరుణ? అందరూ కలిసి ఏ ఉద్యమం తెచ్చినా దానిలో చేరడానికి నేను సిద్ధమే. నా సంగతి తెలీదు. నాకు తెలియకపోవడం ఏంటండి? ఇంతకీ ఆ సినిమాకి ఇవాళ ఎలాగైనా వెళ్ళాలండి. ఎలా? ఎలాగో నాకు తెలీదు. నీకు అలాంటివి ఎందుకు తెలుస్తాయి? సినిమాకు పోవడం, కొత్త చీరలు కట్టడం తెలుస్తాయి గాని. అయితే ఆడవాళ్ళు కూడా సంపాదించడం నేర్చుకోవాలంటారా ఏం? తప్పేమిటి? అలా కాకపోబట్టి కదూ మనబోటి కుటుంబాలింత దుర్గతిలో ఉండడం. ఒక్క మగవాడి సంపాదన మీదే నలుగురు ఆధారపడ్డం. 2 రోజులు ఏకాదశి, ఒక పూట ద్వాదశి కావడమును. అలా కాకుండా ఆడవాళ్లు భాగస్వాములై సంపాదించడం ఏర్పడితే. భాస్కర్రావు ముగించకముందే అరుణ అడ్డం వచ్చింది. ఆడవాళ్లు సంపాదించడం మొదలు పెడితే ఇక మగవాళ్లకు పనులు దొరకవేమో మాస్టారు. ఈ కబుర్లకేం గాని ఇంతకీ ఇవాళ సినిమా ఉందా లేదా? తీసుకెళతాన్లే, ఊరికే ఒడియం వేసినట్టు వేపకు అంటూ భాస్కర్రావు లేచిపోయాడు. సినిమా అంటే 2 రూపాయలు వదిలిపోతాయి. ఈ సంవత్సరంన్నర బట్టి కాపురం చేస్తుంటే దోబరాగా ఒక్క కాణీ ఖర్చు చేయకుండా నెట్టుకొస్తూ ఉంటేనే పొరువుగా కాలం వెళ్లడం కష్టంగా ఉంది. అందుకని తను అప్పుడప్పుడు కాల్చే సిగరెట్లు కూడా మానేశాడిప్పుడు. కాని భార్య సరదాల్ని అతడేమీ నిరసించడం లేదు. నెరవేర్చే తాహతు లేకగాని తన భార్య ఇప్పుడు చూలాలు కనుక ఆమె కోరికలు తీర్చడం అవసరం. మామగారికి చెప్పాలి. ఇది ఉమ్మడి కుటుంబమాయే, తన చేతిలో కాని లేదు. మధ్యాహ్నం మామగారితో సినిమా ప్రస్తావన తెచ్చాడు భాస్కర్రావు. కూతురు అదివరకే అప్లికేషన్ పెట్టుండడంతో, వెళ్ళండి నాయనా, నన్నడిగేదేమిటి? ఇదిగో ఈ 2 రూపాయలు తీసుకువెళ్ళు, దాన్ని నడిపించుకో అన్నాడాయన. మొదటాటకు భాస్కర్రావు, అరుణ తమ్ముళ్ళిద్దరూ కలిసి బయలుదేరారు. గుర్రబండి మీద దుర్గా కళామందిరానికి వెళ్లారు. భాస్కర్రావు పెద్ద బావమరిదికి డబ్బులిచ్చి టికెట్లు తెమ్మని పంపి తను జన సమూహం కేసి చూస్తూ నిల్చున్నాడు. జనసమూహం కనబడితే ఎప్పుడూ పిన్ని కోసం వెతకడం అలవాటైంది అతనికి. పిన్ని ఆ రోజు కృష్ణకి వెళ్ళినప్పుడు ఎలా ఉందో అలాగే గుర్తు పెట్టుకున్నాడు అతను. జుట్టు వదులుగా ముడివేసుకుని, ఆకుపచ్చ రంగు గల చీర కట్టుకుని దీనంగా ఉన్న పిన్ని ముఖవర్చస్సు స్వరూపం అతనికి బాగా గుర్తు. టికెట్లొచ్చాయి. అరుణ, చిన్నబ్బాయి ఆడవాళ్ల గేటు గుండా లోపలికి వెళ్లారు. భాస్కర్రావు, పెద్ద బావమరిది థియేటర్లోకి వెళ్లి కూర్చున్నారు. భాస్కర్రావు చిత్రం చూడడంలో లీనమైపోయాడు. ఇంటర్వెల్లో చుట్టూ చూశాడు. భాస్కర్రావు ఆడవాళ్లకేసి మరీ పరీక్షగా చూశాడు. తన పిచ్చిగాని పిన్నింకా బతికే ఉందా, అయినా చచ్చిపోయింది అని నికరంగా తెలియనంతవరకు ఆశ వదలదు. తిరిగి థియేటర్లో చీకటి ఆవరించబోతూ ఉంది. టీ కాఫీ కేకలు తగ్గుతున్నాయి. భాస్కర్రావు తన వెనక రిజర్వ్ సీట్లలో చూశాడు. అక్కడ ఆమె పిన్నే. కాని నిజమేనా? పరిగెత్తికెళ్లి అడుగుతాను అనుకున్నాడు. ఇంతలో దీపాలారిపోయాయి. భాస్కర్రావు ఊపిరి బిగబట్టుకుని కూర్చున్నాడు. ఆమె పక్కనే ఎవరో బక్కపల్చగా కొంచెం పొట్టిగా ఉన్నాడు. ఆమె కానట్టుందే. పిన్ని మొహం ఇంకా లేతగా ఉండాలే. ఈమె మొహం కొంచెం ముదురుగా ఉంది. ఒంటి నిండా నగలు మెరుస్తున్నాయి. ఆమె కాదేమో. పోలికలు ఒకలాగే ఉన్నవాళ్ళు ఉండకూడదా? బెజవాడలో ఉండి తన దగ్గరికి రాకుండా ఉంటుందా? సినిమా వదలకముందే బయటకు వెళ్లి నిల్చుని చూస్తే తేలిపోతుంది. దగ్గరికెళ్ళి అడగాలంటే సిగ్గు. వాళ్ళెవరో అయితే నవ్వుతారు, కోపడొచ్చు కూడా. సినిమా వదలడానికి 10 నిమిషాలుందనగానే కుర్రాడు వద్దంటున్నా బయటికి లాక్కొచ్చాడు భాస్కర్రావు. రెప్పవాల్చకుండా చూస్తూ నిల్చున్నాడు గేటు దగ్గర. సినిమా వదిలారు. జనం మెల్లగా గుంపులు గుంపులుగా జంటలు జంటలుగా వెళ్ళిపోతున్నారు. అరుణొచ్చింది. హాలు ఖాళీ అయిపోయింది. ఆమె కనపడలేదు. దగ్గరికి వెళ్లి అడగనందుకు భాస్కర్రావు నొచ్చుకున్నాడు. మళ్ళీ పిన్ని కాదేమో అనిపించింది. తను ఆమెని చూసినప్పుడు ఆమె కూడా తన వంక చూసినట్టు జ్ఞాపకం. ఆమె పిన్నే అయితే తనని గుర్తుపట్టి హాలు బయట చూసేది కాదా? భాస్కర్రావు తన భార్యతో ఇదంతా చెప్పాడు. ఆమె చపరించేసింది.
ఆమె అయితే మిమ్మల్ని గుర్తుపట్టే ఉండేది, పలకరించేది. మాస్టారు, మీకు పిచ్చి, పదండి పోదాం, ఇప్పటికే 10 అవుతోంది అంది. భాస్కర్రావు నిరాశతో బయలుదేరాడు. అతని కళ్ళ ముందు ఒంటి నిండా దగదగా మెరిసే నగలతో రాణిలా కళకళ్లాడుతూ పిన్నే కనిపిస్తోంది. ఆమె బెజవాడలోనే ఉంటే కనపడకపోదు అని తీర్మానించుకుని మనసు సమాధానపరుచుకున్నాడు.